ఆది నుంచి బీఆర్ఎస్ ఏబీసీడీ వర్గీకరణకు అనుకూలంగా ఉందన్నారు రాష్ట్ర ఎంఆర్పీఎస్ దండోర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వర్గీకరణకు మద్దతుగా లేఖలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో 2 సార్లు తీర్మానం కూడా చేసిందన్నారు. అంతేకాకుండా వర్గీకరణ న్యాయమైనదే అంటూ నాటి సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధాని దృష్టికి కూడా తీసుకుపోయారన్నారు. ఏబీసీడీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకే మా మద్దతు తెలుపుతున్నామని ప్రకటించారు. ప్రతి మాదిగా బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్కి ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. బీజేపీకి ఓటు వేసి గెలిపిస్తే కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి దగ్గరికి నేరుగా సీఎం గారే సీఎం ఉన్నప్పుడు ఈ వర్గీకరణ సమస్య పరిష్కరించాలి, ఇది న్యాయమైన డిమాండు. తెలంగాణ డిమాండ్ ఎంతైతే న్యాయమైందో మాదిగల డిమాండ్ కూడా అంతే న్యాయమైంది అని చాలా స్పష్టంగా ప్రధానమంత్రి తెలపడం జరిగింది. అందుకోసమే ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకే మేము మద్దతు తెలపడం జరిగింది. అందులో భాగంగానే కరీంనగర్ ఎంపీ పార్లమెంటు అభ్యర్థి అయిన వినోద్ అన్న గారికి మా మాదిగల మద్దతును ప్రకటిస్తున్నాం. జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మేము సంపూర్ణ మద్దతు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన వినోద్ కుమార్ అన్న గారికే తెలియజేయడం జరుగుతున్నది. ఎందుకనగా వినోద్ కుమార్ అన్న గారు తెలంగాణ ఉద్యమంలో ముందుండి కొట్లాడిండు. ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి సమస్యమైన అవగాహన ఉన్న వ్యక్తి, 2 సార్లు ఎంపీగా పనిచేసిండు. ఈ కరీంనగర్ జిల్లా స్మార్ట్ సిటీ కావడంలో వినోద్ అన్న గారి పాత్ర లేని ఆ స్మార్ట్ సిటీ కాలేదు.